మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఆ ముసుగు మనిషి ఎవరు? ఆయన కుమారుడు ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్దబా వచ్చాడా? చిన్నారి శవపేటికను మోసింది కూడా మోజ్దబానేనా? ఎవరికీ కనిపించకుండా రహస్యంగా మాస్క్లో హాజరయ్యాడు. ముసుగులో వచ్చిన వ్యక్తి బహుశా అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్దబా ఖమేనీ అయ్యుండొచ్చన్న జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. తండ్రి అంత్యక్రియలకు రహస్యంగా హాజరై ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఇరాన్ అంతర్జాతీయ మీడియా మాత్రం అతడు అలీ ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జావేద్ ఖమేనీ అని చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్దబా ఖమేనీ స్పందించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆ మాస్క్ మ్యాన్ ఎవరన్న చర్చ జోరందుకుంటోంది. ఖమేనీ అంత్యక్రియల్లో ఆ ముసుగు మనిషి ఎవరు? ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు ముజ్తబా వచ్చాడా? చిన్నారి శవపేటికను మోసింది కూడా ముజ్తబానేనా? ఎవరికీ కనిపించకుండా రహస్యంగా మాస్క్లో హాజరయ్యాడా? ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఓ ముసుగు మనిషి పాల్గొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బేస్బాల్ క్యాప్, ముఖానికి నల్లటి మాస్క్ ధరించి ఉన్న ఆ వ్యక్తి ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఖమేనీ కుటుంబంలోని పసిబిడ్డ మృతదేహమున్న పేటికను కూడా ఆ వ్యక్తి మోశాడు. ముసుగులో వచ్చిన వ్యక్తి బహుశా అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ అయ్యుండొచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. తండ్రి అంత్యక్రియలకు రహస్యంగా హాజరై ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఇరాన్ అంతర్జాతీయ మీడియా మాత్రం అతడు అలీ ఖమేనీ పెద్ద మనవడు మహ్మద్ జావేద్ ఖమేనీ అని చెప్తున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఖమేనీ కాంపౌండ్ పై చేసిన దాడిలో జావేద్ శరీరం తీవ్రంగా కాలిపోయిందని పేర్కొంది. ఇదే దాడిలో ప్రస్తుత సుప్రీం లీడర్ ముజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. అలీ ఖమేనీ పెద్ద కుమారుడు ముస్తఫా సంతానమే జావేద్. అయితే ఈ ప్రచారంపై ఇరాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ స్పందించారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది తమ దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని ఖచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. ఇప్పటికే ఇరాన్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నిందన్న సమాచారం ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ద్వారా వైట్ హౌస్ కు చేరింది. దీనిపై ట్రంప్ కూడా స్పందించారు. తనను అంతం చేసినా ఇరాన్ను ఏమాత్రం వదిలిపెట్టబోమని, దాన్ని సర్వనాశనం చేసేందుకు 1000 మిజైల్స్ ను లోడ్ చేసి పెట్టామని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్ అన్నట్లుగా ముజ్తబా ఖమేనీ రియాక్షన్ ఉంది. అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో అయతుల్లా ఖమేనీ సహా ఇతర నేతల రక్తం ఇరాన్లో చిందిందని, అమరులైన వీరందరి ఆత్మశాంతికి, హంతకులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశాడు ముజ్తబా. ఇది తాము బతికున్నా లేకున్నా జరిగి తీరుతుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి సీనియర్ ఖమేనీ మృతి, అంత్యక్రియల తర్వాత కూడా ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇటు అంత్యక్రియల్లో మాస్క్ మనిషి ముజ్తబానే అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయనే ఈ భీకర ప్రతిజ్ఞ కూడా చేశాడు. దీంతో అమెరికా ఇరాన్ మధ్య జరిగే ఈ యుద్ధం అంత ఈజీగా ఆగేది కాదన్నది మాత్రం స్పష్టమవుతోంది.